ఆలోచించలేదు, పైగా మీకెవరు ఈ మార్గములో చెప్పలేదు. మూడవది ఏంటంటే మీ అంతటి మీరు నిర్ణయములో ఉన్నారు. మీ నిర్ణయం ఏంటంటే ఈ దేవునికి అభిషేకం చేస్తే ఆ దేవుడు అనుగ్రహిస్తాడు, ఆ దేవుని దగ్గరికి పోయి దర్శనం చేసుకొని వస్తే ఆ దేవుడు అనుగ్రహిస్తాడు, లేదా ఆ దేవునికి ఇట్లా చేస్తే ఇది ఆయన అనుగ్రహంతో మనకి ఇది జరుగుతుంది. అంటే ఇదంతా కూడా కరెక్టే, కాదని చెప్పట్లేదు. అయితే మీరు కోరుకుంటా ఉండేది మనస్సుతో బయట ఉండే విషయాలను కోరుకుంటున్నారా, లేదా మనస్సుకు వెనకాల ఉండేదాన్ని కోరుకుంటున్నారా? బయట ఉండేదాన్ని కదా కోరుకుంటున్నారు. మీరు బయట ఉండేదాన్ని కోరుకుంటూ ఉన్నప్పుడు అది నిత్యమవుతుందా అనిత్యమవుతుందా? బయట ఉండేది, బయట ఉండేదంతా అనిత్యం. ఎందుకంటే అది కొంతకాలం ఉంటుంది, మళ్ళా పోతుంది. అర్థమైందా? కానీ వెనకాల ఉండదు చూడండి, అది ఎప్పుడైనా పోయిందా? అది పోయేది కాదు. అందువలన అది వస్తువు, వస్తువు ఒకటే. వస్తువు ఒకటే రెండా? వస్తువు ఒకటి. ఇప్పుడు దేవుడెవరు? ఆ దేవుడెవరంటే అది. దేవుడెవరని చెప్పాలంటే ఏది ఉనికిగా ఉన్నదో అది దేవుడు. ఓకేనా? అర్థమవుతుందా? మీరు అది దేవుడు. ఏది దేవుడు? ఉనికిగా ఉన్నది దేవుడు. ఆ ఉనికిగా ఉన్నది దేవుడని ఎలా చెప్తావా అంటదో, నాలో కూడా ప్రకటమవుతున్నది, నాలో ప్రకటమవుతుంది. అంటే ఈ శరీరము దాని వలన, ఆ ఉనికి వలననే తెలుస్తూ ఉంది, ఆ ఉనికి వలన నిలబడి ఉన్నది, ఆ ఉనికి వలననే నిలబడి ఉన్నది, తిరిగి ఆ ఉనికితోనే పోతున్నది. యతోవా ఇమాని భూతాని జాయంతే ఏని జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిశంతి తత్ బ్రహ్మ సతపోతప్యత. చూడండి ఎట్లా ఉంది అది. అది బ్రహ్మ, దాని పేరు బ్రహ్మ. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు కొద్దిగా ఆలోచన చెయ్యండి. అది ఎప్పుడుంది, ఎప్పుడు లేదు? ఎప్పుడు ఉంది. అది ఎప్పుడు ఉంది. ఈ శరీరం ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. ఈ ప్రాణం ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. ఈ మనస్సు ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు పోతుంది. ఇవి మూడు జడములే. ఇవి మూడు జడములు. జడములైనటువంటివి సత్యము కాదు. ఏమండి? ఈ జడము కూడా దేని వలనైతే తెలియబడుచున్నదో అది సత్యం. ఈ జడం కూడా దేని వలన తెలియబడుతుందో అది సత్యం. ఇప్పుడు ఇక్కడ చెప్దాం. నిత్య వస్తువేకం. చెప్పండి. నిత్య వస్తువేకం బ్రహ్మ. నిత్యమైనటువంటిది, వస్తువైనటువంటిది అది ఒక్కటే. ఏమండి? నిత్యము అదే వస్తువు, అదే బ్రహ్మ. తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం. దానికంటే వ్యతిరేకమైనదంతా సర్వం అనిత్యం. అది నిత్యం కాదు. అయమేవ నిత్య అనిత్య వస్తు వివేక. అయమేవ, దానికి సాక్ష్యం ఇప్పుడు ఎవరు? నేనే. అయం అంటే నేనే. ఇప్పుడు నేనే. చూడండి, ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి లేదా? ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ ఏమిటి? సత్యమైనటువంటిది, నిత్యమైనటువంటిది ఇక్కడే ఉంది, అనిత్యమైనటువంటిది కూడా ఇక్కడే ఉంది. నిత్యము ఇక్కడే ఉంది, అనిత్యము కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు నిత్యము అనిత్యము ఉండాయి లేవు అనే దానికి నేనే సాక్ష్యం. అంటే నేనే సాక్ష్యం అంటే మళ్ళీ మీరు దేన్ని తీసుకోవాలంటే ఇప్పుడు వీటిని వివరంగా చూసుకోవాలా. వివరంగా చూసుకొని దీన్ని తెలుసుకోవాలా. ఏంటి? చూసుకో. ఈ శరీరము అనిత్యం, ఈ ప్రాణం అనిత్యం, ఈ మనస్సు కూడా అనిత్యం. ఇవి మనస్సు జడం, ప్రాణం జడం, శరీరం కూడా జడం. కానీ ఈ జడమైనటువంటిది, జడం అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కడ్డీ, ఇనుప కడ్డీ. ఇనుప కడ్డీ.
ఇనుప కడ్డి మీరు గమనం కూర్చుంటే ఇనుప కడ్డి ఇది తెలుస్తూ ఉండేది ఎవరికి? మనసుకు కాదు. మనస్సుకి తెలుస్తూ ఉండేది విషయాలు, దానిని తెలుస్తూ ఉండేది మనసు తెలుసుకోవట్లేదు. మనసుతో ఏమన్నా ఇప్పుడు ఇది పుస్తకం అని చెప్పి దీన్ని తెలుసుకున్నట్లుగా దాన్ని మనసు చూసి తెలుసుకుంటా ఉందా? మనసు దాన్ని చూసి తెలుసుకోలేదు, సహజంగా తెలుస్తుంది నేనున్నానని. సహజంగా తెలుస్తుందా లేదా? సహజంగా నేను ఉండాలని తెలుస్తా ఉందా, లేకపోతే మీకు ఇంకా వేరే విధంగా ఏమైనా తెలుస్తుందా? సహజంగా. ఆ సహజంగా తెలుస్తున్నది మనస్సు కాదు. సహజంగా తెలిసేది మనస్సు చేత తెలిసేది కాదు. అలా సహజంగా తెలియుట, ఆ సహజంగా ఉండేదేదో అదై నేనుండుట, అది నేను. ఇవి రెండు నాకు తెలుస్తున్నాయి. అర్థమైందండి? ఇప్పుడు దీన్ని ఒకసారి అందాం. నిత్యానిత్య వస్తు వివేకః కః. నిత్యానిత్య వస్తువు వివేకము అనగా ఏమి? ఇది ప్రశ్న. దీనికి సమాధానము నిత్య వస్తు ఏకం బ్రహ్మ. నిత్య వస్తువు ఏకం, అదే బ్రహ్మ. అర్థమైంది? ఇప్పుడు ఆ నిత్య వస్తువు ఏదేనంటే అది అంటే శరీరము, ప్రాణము, మనస్, ఇవి మూడు దేని వలన తెలియబడుచున్నదో అది అది బ్రహ్మ, అది వస్తువు, అదే నిత్యం. దాన్ని తెలుసుకునే దానికి యాడికి విన్నావు? ఇప్పుడు ఇక్కడే ఉన్నావు. వీటిని జస్ట్ సైలెంట్ చేస్తే సరిపోయింది, నీకు అర్థమైపోయింది. అంటే వేటి పని ఏవి ఎలా ఉండాలో అలాగ సైలెంట్గా గమనం పెట్టేస్తే నీకు అది స్పష్టమైపోయిందా లేదా? అది బ్రహ్మ. అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వెప్పుడు బ్రహ్మగా ఉండాలని అనుకోండి. నువ్వెప్పుడు బ్రహ్మగా ఉండాలంటే ఏం చేయాలి? అవసరం లేదు, ఉపాసనే లేదు, ఏమీ లేదు. దాన్ని ఉపాసన చేస్తే తెలిసేదా? ఏమీ లేదు. నువ్వు సైలెంట్గా నువ్వు గమనం ఉండడమే. దానిని అది నేనుగా ఉండుట అనేది ఉంది చూడండి, అలా ఉండుటయే నువ్వు ఉండుట అంతే. అలా ఉండుట అంతే. దానిని నువ్వు ఉపాసన చేస్తే వచ్చేది కాదు. దాన్ని ఉపాసన చేయుట అనంటే దేవునికి పూజ చేసినట్టు పూజ చేస్తున్నావు దాన్ని ఏమన్నా. పోనీ ఉపాసన అంటే ఇక్కడ లేకుండా ఉండి వేరే జగకు పోతే పొందేదైతే ఉపాసన, అట్లేమన్నా చేస్తున్నావా? ఉపాసన అంటే ఏం తెలుసా? మీరు చేస్తున్నారే, ఇప్పుడు విచారం చేస్తున్నారే, ఇది ఉపాసన. మీరు విచారం చేస్తూ ఉండేది ఉపాసన. మీరు వచ్చి కూర్చున్నారే, ఇదే యోగం. వచ్చి కూర్చోవడం యోగం, వినడం ఉపాసన. తెలిసిందే, అది జ్ఞానం. కర్మ ఉంది, ఉపాసన ఉంది, జ్ఞానము ఉంది. ఇప్పుడు ఏమైంది? మీకు మోక్షం కలిగింది. ఇప్పుడు మీరంతా ఎట్లున్నారు? శాంతిగా ఉన్నారా లేదా? శాంతిగా ఉన్నారా లేదా? ఏమన్నా ఇప్పుడు కూడా చికాకులు ఉన్నాయట? మీ మనసులోకి వేరే విషయాలు ఏమైనా వచ్చినాయా? వచ్చే ప్రశ్నే లేదు, వచ్చే ప్రశ్న రాదు. మీ మనసులో ఇప్పుడు ఏమి ఉండవు. ఎందుకు తెలుసా? ఇప్పుడుండే టాపిక్ అది. ఆ టాపిక్లో మీరున్నారు. ఈ టాపిక్లో ఉన్నారనంటే అగ్నిలో ఉన్నప్పుడు ఇనుప కడ్డి ప్రభావం ఉండదు, ఇనుప కడ్డి కూడా అగ్ని ప్రభావం అయిపోయింది. చూసారా? అది పరిస్థితి. సో ఇప్పుడు ఏంటంటే, మీరు ఉన్న ప్రదేశములో ఉంటూనే సహజంగా ఉండుట, ఆ సహజమైనదిగా ఉండుటయే నేను. ఇలా నువ్వు ఉంటే నువ్వెప్పుడు బ్రహ్మయే, ఎప్పుడు బ్రహ్మయే. కానీ నువ్వేం చేస్తున్నావు? మనస్సు ప్రభావం పనిచేసేస్తుంది. మనసు ప్రభావంతో వచ్చేసి ఈ బ్రాహ్మీ స్థితి అనేటువంటిది నువ్వే కోల్పోతున్నావా లేదా? బ్రాహ్మీ స్థితి నుంచి కోల్పోయింది బ్రహ్మ కోల్పోయే చేసిందా, లేదా నువ్వు కోల్పో చేసుకుంటున్నావా? నువ్వు కర్మలు చేసుకుంటూ బ్రాహ్మీ స్థితిని నువ్వు మర్చిపోతున్నావా,
బ్రాహ్మీ స్థితి మర్చిపోయిందా? శరీరము శరీరంగా ఉంటూ బ్రాహ్మీ స్థితి నిన్ను దూరం చేసిందా, నువ్వు దూరమైనావా? ఇప్పుడు మారాల్సింది ఎవరు? సరే, తద్వ్యతిరిక్తం సర్వం అనిత్యం. ఆ ఏకమైనటువంటి బ్రహ్మ కంటే వేరుగా ఏది ఉన్నదో అది సర్వం అనిత్యం. ఇప్పుడు నిత్యమేదో అనిత్యమేదో తెలిసిందిగా. నిత్యము అనిత్యం రెండు తెలిసినాయి. ఓకే, అయమేవా అయమేవా నేను అని మీరు ఎట్లా అంటారండి? మీరు ఎప్పుడైనా చెప్పాలి ఇప్పుడు నేను అంటారా? ఈ నేను అంటారు కదా, నేను నేను అంటారు కదా. అంటే ఎందుకు అక్కడ ఇక్కడ నేను అనేది ప్రకటమవుతుంది, ఇక్కడ నేను అనేది ప్రకటమవుతుంది. అంటే మీ హృదయం హృదయం అనేటువంటిది అది ప్రకటమయ్యే స్థానం. ఇదంతా తమోగుణం, శరీరం అంతా తమోగుణం. అందులో హృదయం అనేటువంటిది సత్వగుణం. ఆ హృదయములో ఇక్కడ సత్వగుణం అనేది ప్రకటింపడుతుంది. కాబట్టి అందుకు నేను నేను అంటారు అందరూ కూడా. ఒకనే నేను చేస్తానని చెప్పాయా అని ఇట్లా కొట్టుకొని చెప్పాడు. నేను చేస్తానని చెప్పగలిగే సామర్థ్యం ఎవరికి ఉంది? దమ్ము ఎవరికన్నా ఉందా? ఆశ్రమం ఒకటి ఉంది, ఆ ఆశ్రమాన్ని మెయింటైన్ చేసేదానికి నిలిపేసినారు అందరూ. అప్పుడు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ఆశ్రమానికి వచ్చే వాళ్ళందరూ వచ్చినారు. ఎవరు మెయింటైన్ చేస్తారు అంటే ఎవడు మాట్లాడడంలే. అప్పుడు ఒకడు వచ్చాడు, మీకు ఎవరికి దమ్ము లేదయ్యా, ఎవడైనా ఒక్కడైనా సరే నేను మెయింటైన్ చేస్తాను ఒక్కడైనా చెప్పగలరా మీరు అని అన్నాడు. నేను చేస్తా అని అన్నాడు. అప్పుడు ఆయన ఎట్లా ఉంటుంది చూడండి. అంటే నేను 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 అని ఎక్కడ అంటున్నాడు? ఇక్కడ అంటున్నాడు. ఆయన అంతవరకు ఆశ్రమం ముఖం చూసినాడు కాదు, ఆశ్రమం జరిగే విషయాలు పట్టించుకున్నాడు కాదు. అయినా సత్వగుణం యొక్క ప్రభావం అందరిలోనూ ఉంటుంది, అందరిలోనూ సత్వగుణం ఉంది. అదే హృదయం. అర్థమవుతుందా? కాబట్టి సత్వగుణము దగ్గర అయమేవా అయమేవా అంటే నేను నేను అని ప్రకటింపబడుతాను చూడండి, అది హృదయం. మనస్సు అనేటువంటిది ఇది, మనస్సుది. మనస్సు మాట వినకూడదు ఎప్పుడు కూడా. మనస్సు మాట వింటే బంధం, హృదయం మాట వింటే విముక్తి. అర్థమవుతుందా? అయమేవా నిత్య అనిత్య వస్తు వివేక. నేనే నిత్యము అనిత్యము నాకు సాక్షిని. ఈ నిత్యమైన దానికి అనిత్యమైన దానికి సాక్షి నేనే. ఏమండి? ఓకే, ఒకటి అర్థమైందిగా ఇప్పుడు? చాలు, రేపు ఇంక వేరే దాన్ని ప్రవేశిద్దాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సద్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की जय, बोलो गीता माता की जय, बोलो भक्त मंडली की हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम